నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీలో ఏ నియోజకవర్గంలోనైనా ఏ జిల్లాలోనైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొడవలు లేనిదే కాంగ్రెస్ పార్టీ కాదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే గొడవలకి లేకుంటే వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవాలి. కానీ వాస్తవానికి ఒకంత అధికారం వచ్చి ఇన్ని రోజులైనప్పటికీ కూడా పెద్దగా గ్రూప్ వార్ లేకుండా వర్గపోరు లేకుండా కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ అంటే వాస్తవానికి కూడా ఆశ్చర్యానికి గురి చేసే అంశమే. ఇట్లాంటి సందర్భాల్లోనే తుంగతుర్తి నియోజకవర్గంలో ఇవాళ అక్కడ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మందుల శామ్యూల్ వర్గానికి కూడా వర్గపోరు ఒకసారిగా రచ్చకెక్కిందని చెప్పాలి. అయితే కాంగ్రెస్ సీనియర్లను కాదని ఇటీవల పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ లీడర్లకు ఎమ్మెల్యే ప్రియారిటీ ఇస్తున్నాడనే దానిపై దామోదర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి 6 నెలల్లోనే శామ్యూల్ వైఖరిలో మార్పు వచ్చిందని ఇవాళ దామన్న వర్గం ఆరోపిస్తుండగా ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తలదూర్చడం ఏందనేది కూడా ఇవాళ శామ్యూల్ వర్గం కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి పోరు ఇటీవల బహిర్గతమైంది. శామ్యూల్ ఎక్కడికి వెళ్ళినా దామోదర్ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారు. ఇక అరవపల్లి మండలంలో ఇటీవల ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేపై ఏకంగా దాడికి పాల్పడ్డారని, దీంతో శామ్యూల్ కార్యక్రమంలో పాల్గొనకుండానే తప్పించుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎదురైందని కూడా ఎమ్మెల్యే వర్గం చెప్తోంది. ఇక దామన్న వర్గం చేస్తున్నటువంటి ఆరోపణలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరినటువంటి కొద్ది రోజులకే శామ్యూల్ ఎమ్మెల్యేగా గెలవడం వెనుక రాజగోపాల్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి సపోర్ట్ ఉందని కాంగ్రెస్ పార్టీ లీడర్లు బలంగా చెప్తున్నారు. ఎన్నికల ఖర్చులకు పైసలు లేకున్నా చందాలు వేసుకొని శామ్యూల్ని గెలిపిస్తే ఇప్పుడు తమను దూరం పెడుతూ ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వారికే ప్రియారిటీ ఇస్తున్నారనేది కూడా కొంత వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఇదే శామ్యూల్ ఎమ్మెల్యేగా గెలవగానే ఆయన 2 కొడుకుల్ని తుంగతుర్తి రాజకీయాల్లో తల దూర్చడం పంచాయతీకి దారితీసిందని కూడా కొందరు చెప్తున్నారు. ఇటీవల జరిగినటువంటి ఇసుక వ్యవహారంలో సహా తహసీల్దార్లు, పోలీసులకు శామ్యూల్ కొడుకులు వార్నింగ్ ఇచ్చారని, దామోదర్ రెడ్డి మనుషుల్ని పని చేయనివద్దని, ఖచ్చితంగా తాము కానీ తాము నాన్న కానీ చెప్తేనే చేయాలంటూ కూడా హుకం జారీ చేసినట్టు కూడా కాంగ్రెస్ లీడర్లు ఇవాళ దామోదర్ రెడ్డి వద్ద మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్యే వ్యవహారంలో తాను తల దూర్చనని, ఏదైనా ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తే తప్ప సమస్యకు పరిష్కారం ఉండదని దామోదర్ రెడ్డి కొంత కరాఖండిగా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇవాళ దామోదర్ రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకునేందుకు కొంత మూకుమ్మడిగా దాడికి సిద్ధమైనట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. దీనికి ధీటుగా ఎమ్మెల్యే సైతం తనను కాదని ఎవరైనా కార్యక్రమాలు చేపడితే వారిని ఖచ్చితంగా బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల నూతనకల్ మండలంలో జరిగినటువంటి బడిబాట కార్యక్రమానికి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కాగా ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. అయితే దామోదర్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే సొంత గ్రామం అడ్డగూడూరు కేంద్రంగానే రాజకీయాలు నడిపిస్తున్నారు. ఇటీవల పార్టీ నాయకుడు చనిపోతే ఎమ్మెల్యేకు చెప్పకుండానే దామోదర్ రెడ్డి రావడం ఏంటని కూడా ఆయన వర్గం ప్రశ్నించడం కొంత గొడవకు మరింత ఆజ్యం పోసింది. సో మందుల శామ్యూల్ కొడుకులకు కౌంటర్గా సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తానని కూడా బుధవారం తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి ప్రకటించారు. అంతటితో ఆగకుండా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చావులకు వేడుకలకు హాజరవుతున్నారు. ఏం కష్టం వచ్చినా తాము అండగా ఉన్నామని, ఎవరు అధైర్యపడొద్దని భరోసా ఇవ్వడం కొంత శామ్యూల్ వర్గానికి మింగుడు పడడం లేదు. దీంతో వంగమర్తి ఇసుక పంచాయతీ కూడా ఈ గొడవలకు తోడైంది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి పర్మిట్లతో ఇసుక రవాణా జరుగుతోంది. అసలు తాను ఎమ్మెల్యేగా గెలవగానే తట్టెడు ఇసుక కూడా తీసుకెళ్లనివ్వని శామ్యూల్ శపథం చేశారు. కానీ గత 6 నెలల నుంచి ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దీనిపైన సొంత పార్టీ నాయకులు ఇవాళ వీడియోలు తీసి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీని వెనక కూడా దామోదర్ రెడ్డి పాత్ర ఉందని కూడా ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తుంది. ఇసుక రవాణాలో ఎమ్మెల్యే కొడుకుల పాత్ర ఉందని, వాళ్ళను కంట్రోల్ చేయాలని కాంగ్రెస్ లీడర్లు గొడవకు దిగారు. దీంతో చివరికి ఇసుక రవాణా ఆపేయాలని కూడా ఎమ్మెల్యేకి ఆఫీసర్లు కోరారు. సో పెద్ద ఎత్తున ఇరు వర్గాల మధ్య కౌంటర్ ప్రతి కౌంటర్ లాగా ఇష్యూస్ పెద్ద ఎత్తున ఫ్లేరప్ అవుతున్నాయి. వర్గపోరు ముదురుతోంది. ఏ చిన్న అంశంలో కానీ ఏ చిన్న ఇష్యూస్లో కానీ ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇరు వర్గాల మధ్య. దాన్ని మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా పులి స్టాప్ పెడతారని మాత్రం వెయిట్ చేసి చూడాలి. మొత్తం మీద శామ్యూల్ వర్సెస్ దామోదర్ రెడ్డిగా ఖచ్చితంగా ఎపిసోడ్ అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో తుంగతుర్తి రాజకీయాలు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.